యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుడ పట్టణంలో భారత్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజస్థాన్లోని కోటలో విద్యార్థులు యువత సమస్యలను తెలుసుకొని వారి గొంతుకగా ప్రారంభించిన చాత్రోన్ కి గుంజ్ విద్యార్థుల స్వరం కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వేలాది మంది విద్యార్థులు యువతతో కలిసి పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ కోటలో రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలను ఎల్ఈడి స్క్రీన్ లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవ్యశ్రీ, యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజర్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రణధీర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థులు మరియు యువత ఎదుర్కొంటున్న సమస్యలను దేశవ్యాప్తంగా వెలుగులోకి తీసుకురావడమే చాత్రోన్ కి గుంజ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థ, ఉద్యోగాల భర్తీ, యువతకు సమాన అవకాశాలు కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. నీట్ రద్దు చేయడం కానీ పేపర్ లీకేజ్ విషయంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వేలాది మంది విద్యార్థుల పిలుపు మేరకు రాజస్థాన్ రాజ్కోటాలో చాత్రోన్ కి గుంజ్ కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వివిధ విభాగాల అందరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఎల్ఈడి ద్వారా పెట్టి ఆయన స్పీచ్ను అందరికీ తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి విద్యార్థులకు భరోసా నింపి ఇలాంటి నీట్ రద్దు కానీ పేపర్ లీకేజీలు ఇక ముందు ఉండొద్దు, పౌరులను అందరినీ సమానతం చేయాలి, ఈ మోడీ నియంతృత్వ పాలన దించాలి, ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి రాజ్కోటాలో రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి పౌరుడు విని భారతదేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొల్పాలనే లక్ష్యంతో ఆ రోజు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇలా రాహుల్ గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. Like and subscribe.